గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. పొలిటికల్‌లో ట్రెండింగ్ న్యూస్‌గా మారింది కాక్రోచ్ జనతా పార్టీ. సో, ఎక్స్‌లో కట్ అయినా మళ్ళీ కొత్త అకౌంట్‌తో ముందుకొస్తుంది. ఆర్‌బీఐ కొత్త గైడ్‌లైన్స్ లోన్ తీసుకునే వాళ్ళకి. ఇక రాజకీయాల పొలిటికల్ డ్రామాలన్నీ గూడా రైతుల హత్యల చుట్టూ, ఆత్మహత్యల చుట్టే తిరుగుతున్నాయట. సో, చూద్దాం. ముందుగా దిశ పేపర్‌తో స్టార్ట్ చేద్దాం. భగీరథి లొంగుబాటు కాదు అరెస్టే అట. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తున్న బీజేపీ. బీఆర్ఎస్ శవ రాజకీయాలు మైనర్ల వీడియోలు భయపడితే ఎలా? మైనర్ వీడియోస్తో భయపడితే ఎలా అట. కేటీఆర్ మనిషేనా? సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యిండ్రు. సో బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ సంబంధించిన అరెస్టా, లొంగుబాట ఇవన్నీ న్యూస్ అయిపోయింది. చర్యలు ఏంటి అనేది సీఎం నిరూపించుకోవాల్సిన పరిస్థితి. సో ఫోక్సోకి సంబంధించి ఆ బాధితురాలి తల్లి ఇంకెవరిపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది, ఎవరిపైన ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటి భగీరథ్ కేసులో ఇంకో 4 మైనర్ల తోటి కూడా ఇట్లనే ప్రవర్తించిండు బండి భగీరథ్. కానీ ఆ మైనర్లు బయటికి రావాలి అన్నా, కంప్లైంట్ పెట్టాలన్నా మొన్నటి వరకు ఈ బాలికకు సంబంధించిన లేని ఫొటోస్ వైరల్ చేసి ఆ కుటుంబం పరువు బజారుకి ఇడ్చి ఆ అమ్మాయి డిప్రెషన్కి వెళ్ళడానికి కారణమైతే, మిగతా 4 మైనర్ పిల్లలు కూడా బయటికి రావాలి అంటే ఆ కుటుంబ సభ్యులు వద్దులే మనకి రచ్చ, జరిగింది మన వరకు మాత్రమే తెలుసు, కానీ ఒక్కసారి కంప్లైంట్ ఇస్తే బయట ప్రపంచానికి తెలియడంతో పాటు ఇలాంటి సోషల్ మీడియా ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వైరల్ చేసి మనని ఆగం చేస్తాయని భయపడుతున్నారంట. సో వాళ్ళకి ఒకసారి భరోసా కల్పించాలి సీఎం సార్. అదేందో సంగతి ఏందో కనుక్కోండి అనే దానిపైన విచారణ జరిపియాలి. అరెస్ట్ అయిందా, లేదు మేము లొంగిపోయిందా, సో లొంగిపోయి రోడ్డు మీద పట్టుకుంటే లొంగుబాటు ఎట్లయితుంది, కేటీఆర్ అట్లా అన్నాడు, కేసీఆర్ ఇట్లా అన్నాడు, లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా వ్యవహరిస్తున్నాడు, బండి సంజయ్ ఇట్లా చేస్తున్నాడు, బీజేపీ పార్టీ దీనికి సంబంధించి ఏం మాట్లాడు, ఇది కాదు సీఎం సార్ చెప్పేది. 1000 టికెట్ 15,000కి అమ్ముకుంటున్నారట. 10,000 ప్రీమియం టికెట్లను ₹1,00,000 పైగా అమ్ముకుంటున్నారు. ఉప్పర్ స్టేడియం దగ్గర జోరుగా ఐపీఎల్ బ్లాక్ దందా. సో ఈ దందా కంటిన్యూ అవుతుంది, కానీ ఈ దందా ఈసారి గట్టిగా ఉంది. సో మ్యాచ్ జరుగుతుంది అనంటే స్టేడియం బయటనే బెట్టింగ్ సాగుతుంది. బెట్టింగ్ కోసం ఓ సపరేట్ గ్యాంగ్లు దిగుతాయి. సో ఈ బెట్టింగ్ యథేచ్ఛగా జరుగుతున్నా ఇప్పటివరకు ఆ బెట్టింగ్ రాయలను పట్టుకున్న దాఖలాలు లేవు. ఇక ఇప్పుడు టికెట్ రాయలు తయారయ్యారు. ఆ టికెట్లు కూడా రేట్లు పెంచి అమ్ముతున్నా కూడా దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక ఇట్లా పేపర్లలో వార్తలు రాస్తారు, మనం చదువుకోవాలి, అక్కడి వరకు ఆగిపోతాయేమో. రేవంత్ ఇంకెన్నాళ్ళు మొద్దు నిద్ర, ప్రాణాలు పోతున్నా పంట కొనరా, చేత కాకపోతే రైతులకు క్షమాపణ చెప్పు, ముక్కున వేలేయండి అంటూ రాసిరంట. పాపం సీఎం సార్ని ఇక్కడ రామన్న మీరేమనొద్దు, ఎందుకంటే సీఎం సార్ ఆదేశాలు జారీ చేస్తుర్రు, కానీ అధికారులు వినే పరిస్థితులు లేరు. సో గతంలో కూడా ఇదే ప్రస్తావన గట్టిగా చర్చ అయింది. మంత్రులు ఎవరు చెప్పినా కానీ అధికారులు మాట వినట్లేదని, సో మంత్రులు చెప్తే ఐపీఎస్ అధికారులు మేమెందుకు చేయాలి అని అనుకున్నట్టు వ్యవహరిస్తున్నారని, ముందు సరే అంటున్నారని వెనకల పని చేయట్లేదని, ఇదే ప్రభావం ప్రజాపాలన పైన పడుతుందని గుసగుసలు బాగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ గుసగుసలు కాస్త బహిరంగంగానే వాళ్ళ ప్రవర్తన బయట పెడుతున్నారు. సో బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా కళ్ళాల దగ్గర వెళ్ళి, కాంటాల దగ్గర వెళ్ళి, రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులను ప్రొజెక్ట్ చేసిన తర్వాత సీఎం సార్ ఆదేశాలు జారీ చేసిండు, కలెక్టర్లతోటి మాట్లాడిండు, కానీ కలెక్టర్లు ఎవరు మాట వినని పరిస్థితి. ఇక్కడ మాట ఇనంది పట్టించుకోంది గోడు రైతులది సంబంధించి అధికారులు, సీఎం కాదు. ఎందుకంటే పోయి సీఎం సార్ కాంట దగ్గర నుంచి నాకు కొనండి అమ్మండి అనే పరిస్థితి ఉండదు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండ్రు అనే కంటే కూడా సీఎం సార్ మాట లైట్ తీసుకుంటున్నారు. మీరు ఏం చెప్పినా మాకు ఈ చెవులు వింటాం, ఈ చెవులో వదిలేస్తాం మేము అనేటట్టు. ఇది రెండో ఎగ్జాంపుల్. ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఒక వారం క్రితం ఇదే పేపర్లో బ్యానర్ ఐటమ్ రాసిండ్రు. ఏంటో తెలుసా? సెక్రటేరియట్కి సంబంధించిన ఐఏఎస్ అధికారులు 3 తర్వాత ఎవరు కూడా ఉండట్లేదు. విజిటింగ్ అవర్సే 3 నుంచి 5 గంటల వరకు. సో ఎవరైతే మధ్యాహ్నం అయింది లంచ్ చేసిర్రు అంటే సెక్రటేరియట్ బయట పడుతున్నారు, పర్సనల్ పనులు చేసుకుంటున్నారు, ఇంటికి వెళ్తున్నారు. కానీ గతంలో సీఎం సార్ ఆదేశాలు ఏంటి? ఐఏఎస్ అధికారులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి ఇక్కడ. సో గ్రామాల్లో ఐఏఎస్ అధికారులు ఖచ్చితంగా జిల్లా పర్యటన చేయాలి. అండ్ అప్పట్లో స్కూల్ కూడా స్టార్ట్ ఉండి, ఇప్పుడంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ గురుకులాలకి, స్కూళ్ళకి పోయి మధ్యాహ్నం భోజనం కూడా మీరు చేయండి, అక్కడ పరిస్థితులు ఏందో అరసకరండి అని.
అది పూర్తిగా వాళ్ళు గాలికి వదిలేసారు. ఇక్కడ ఉండేటోళ్ళు మాత్రం సెక్రటేరియట్‌కి వదిలేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి అంట. సో ఆ వార్తను రాసిన తర్వాత ఇది రెండో ఎగ్జాంపుల్ అట్లుందనమాట. సీఎం ఏం చెప్పినా, అధికారులు ఏం చెప్పినా మేము వినం పోండి, నెలకు మాత్రం మేము జీతాలు తీసుకుంటాం దండిగా అనే వ్యవహార శైలి కనిపిస్తుంది. ఒకటి నుంచి పెరగనున్న జీతాలట ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పడింది అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. గురువారం ఆర్టీసీ యాజమాన్యం జేఏసీల నాయకుల మధ్య జరిగిన చర్చలు ఫలితాలనిచ్చాయన్నమాట. ఉద్యోగ వేతన సవరణ సంబంధించిన ఇష్యూలో ఎట్టకేలకి ఒకటైతే కొలిక్కొచ్చింది. మరి ఈవీ బస్సుల ఉద్యోగ భద్రతకు సంబంధించి ఏంది అనేది ఇప్పటివరకు రాలేదు. కాక్రోచ్ క్రేజీ రికార్డ్ అట. 5 రోజుల్లోనే 14 మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఇన్స్టా ఫాలోవర్స్ని రీచ్ని బీట్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు దూసుకెళ్ళింది. పార్టీ మేనిఫెస్టోని పలువురు ఎంపీలు మద్దతు కూడా పలికారట. సినీ ప్రముఖులు కూడా మద్దతు పలికారు. అండ్ దాంతోపాటు దానికి సంబంధించి ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. మరి ఇంత ఫాలోవర్స్ పెరిగితే ఏం చేస్తుంది? కాక్రోచ్ ఎక్స్ ఖాతాని బ్యాన్ చేసింది. మళ్ళీ పుట్టుకొచ్చిన మరో ఖాతా. సో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది ఎందుకు అంటే, ఒక సీజే సూర్యకాంత్ అనే ఒక సీజే చేసిన వ్యాఖ్యలతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకరావడానికి కారణం న్యాయ అధికారి. సో నిరుద్యోగులు పని పాట లేకుండా కాక్రోచెస్ లాగా తయారైనరు. ఒక సోషల్ మీడియా వేదిక చేసుకొని ఇష్టం ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు అని సీజేఐ చేసిన వ్యాఖ్యలకి కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకరావడానికి కారణం న్యాయాధికారులే. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీకి అట్రాక్ట్ అయ్యి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు తెలిపిర్రు, ఫాలో కొట్టిర్రు. అందుకని కేవలం 5 రోజులనే మిలియన్ కొద్ది ఫాలోవర్స్. సో ఇది ఆలోచించిన కేంద్రం ఏమనుకుందంటే, వీళ్ళని ఇక్కడితో రిస్ట్రిక్ట్ చేయకపోతే, వీళ్ళకి అడ్డుకట్ట వెయ్యకపోతే వీళ్ళు రేపు పొద్దున మమ్మల్ని కూడా మించిపోయే పరిస్థితి ఇస్తుంది. ఆల్రెడీ తమిళనాడులో విజయ్ పరిపాలన చూసినాం కదా. సో జంజీని అంతా కూడా కూడగట్టి జరుగుతున్న పరిస్థితులపైన అవగాహన కల్పిస్తే భవిష్యత్తు పార్టీ బాధ్యత, తమ భవిష్యత్తుని ముందుకు నడిపించే అధికారం విజయ్కి ఎట్లయితే ఇచ్చిండ్రో సీఎంగా, రేపు పొద్దున కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇట్లే పుట్టుకొచ్చిందనుకో. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో దెబ్బతిన్నాం, ఆ తర్వాత నిలువెత్తు నిదర్శనంగా విజయ్ పార్టీ కనిపిస్తుంది. ఇక భవిష్యత్ మాకేమవుతుందో అని ఒక భయంతో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్ని బ్యాన్ పెట్టిండ్రు. సో బ్యాన్ పెడుతూకుండా మళ్ళీ నిమిషాలనే కొత్త కాక్రోచ్ పార్టీ సంబంధించిన ఇంకొక అకౌంట్ కూడా ఓపెన్ అయింది. సో ఆ అకౌంట్ని కూడా ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. పుల్వామా మాస్టర్ మైండ్ హతమట. దానికి సంబంధించిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు దిశ పేపర్. వెలుగు చూద్దాం. వెలుగులో ఒక గుడ్ న్యూస్ రాసిర్రు ఉద్యోగుల కోసం. సో ఏ పేపర్ చూసినా ఇక్కడ ఫస్ట్ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన జిందాబాద్ వార్తలే ఇక్కడ హైలైట్గా కనిపిస్తున్నాయి. సో కనీస వేతనాలు భారీగా పెంపు, స్కిల్డ్ అన్స్కిల్డ్ మినిమం శాలరీ 16,000, సెమీ స్కిల్లో 17,000, స్కిల్డ్లో 18,500, హెల్డ్ స్కిల్డ్లో 20,000. కార్మికుల్లో 4 కేటగిరీలు 3 జోన్లుగా విభజించారు. రాష్ట్రంలో 1,14,00,000 మంది కార్మికులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం ఉండబోతుంది. జూన్ 1 నుంచి 2026 నుంచి కనీస వేతన అమలు కాబోతుంది. ప్రైవేట్ కంపెనీలపై నిఘా ఉండబోతుంది. లేబర్ డిపార్ట్మెంట్ బలోపేతం జరగబోతుంది. బ్లూ కాలర్ ఉద్యోగులపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ ఉండబోతుంది. గల్ఫ్ వలసలకు సంబంధించి సంస్థాగతం చేయబోతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి 80% స్థానిక కోటా అమలు చేయాల్సిందే అని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సో మొత్తానికి ఇది గుడ్ న్యూసే. గుడ్ న్యూస్, కానీ పెంచే వరకు నమ్మకం లేని పరిస్థితులు ఇవాళ ఉద్యోగుల్లో ఉన్నాయి. ఎందుకంటే దొంగ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని దాదాపు 34,000 మందికి ఉద్ఘాటన వాళ్ళకి ఇంటికి పంపించారు. వీళ్ళు అసలు పనే చేయరు. సరే పని చేయని ఉద్యోగులు కొంతమంది ఉండుండొచ్చు, అది కాదనట్లే, కానీ ఆ సర్వే పేరు మీద ఉద్యోగులను ఇంటికి పంపించే పరిస్థితి. తర్వాత జూన్ 2 నుంచి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి హెల్త్ కార్డ్స్. సో హెల్త్ కార్డ్స్ సంబంధించి ఎవరికి వర్తిస్తుంది? 3,60,000 మంది ఉంటే అందులో దాదాపు 2 లక్షల మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ సంబంధించిన స్కీమ్లో ఉన్న వాళ్ళే ఉన్నారు.
సో ఓల్డ్ పెన్షన్ స్కీమ్దారులు మాత్రం 1,00,000 మంది ఉన్నారు. సో ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ వాళ్ళకి ఇన్ కేస్ ఈ హెల్త్ స్కీమ్ కనుక వర్తిస్తే పెన్షన్ కట్ చేసి వాళ్ళ ఖాతాల్లో ఏసీ బేసిక్ పే నుంచి ప్రభుత్వం జమ చేసిన దానికి హెల్త్ కార్డు ఇస్తారు. మరి పెన్షన్దారులకి ఎట్లా కట్ చేస్తారు, ఎట్లా ఇస్తారు? అంటే ఈ 2,60,000 మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉన్న ఎంప్లాయీస్కి హెల్త్ కార్డ్స్ లేవు. సో ఇట్లాంటి చిన్న చిన్న లిటుకులు పెట్టి, ఇట్లాంటి చిన్న చిన్నవి పెట్టి స్కీమ్లకి ప్రభుత్వ ఉద్యోగులను దూరం చేస్తుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది మెయిన్గా ఇంపాక్ట్ చూపించబోయేది రిటైర్డ్ ఎంప్లాయీస్కి. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకి జీతాలు పెంచుతామంటున్నారు. మరి ఆ పెంచే వరకు మరి ఎట్లాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది అనేది చూడాలి. టీవీకే ప్రభుత్వంలోకి కాంగ్రెస్ అంట. సీఎం విజయ్ క్యాబినెట్లోకి మంత్రులుగా 2 ప్రమాణం అంట. తమిళనాడులో 60 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండబోతుంది. 23 మందితో మంత్రివర్గం విస్తరించిన విజయ్ 33కు చేరిన మంత్రుల సంఖ్య, ఏఐ కోసం మంత్రిత్వ శాఖ. సో సీఎం రాజకీయం అంతా కూడా ఒక సినిమా స్టైల్లో ఉంది. హ్యాస్టిస్ సినిమా స్టైల్ని ఒక రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లుంటుంది అనే ప్రయోగం విజయ్ చేస్తున్నాడు. ఎందుకంటే రీల్లో చూసి ఒక సీఎం ఎట్లుంటాడు, బాధ్యతలు ఎట్లా వ్యవహరిస్తాడు, ప్రజల కోసం నిర్ణయాలు ఏం తీసుకుంటాడు, ఇవన్నీ చూసి షబాష్ అనే ఆ సినిమాని బంపర్ హిట్ చేసిన ప్రేక్షకులకి సేమ్ అదే రియల్ లైఫ్లో పెట్టి ఒక సింపుల్ సీఎంగా ఇంటి నుంచి డబ్బా తెచ్చుకోవడం, లేదంటే ట్రాఫిక్లోనే ఆయన సెక్రటరియట్కి రావడం, విధులు నిర్వహించడం, తర్వాత మహిళల కోసం ఏదైతే వాగ్దానాలు చేసిర్రో అవి ఇవ్వడం. సరే అప్పుల కుప్పలో రాష్ట్రం ఉంది, అయినా కూడా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామన్నాం. సో ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకొని యూత్ అంతా కూడా ఏఐ పైన ఉపాధి కావాలి అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏఐకి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం. సో ఇవన్నీ కూడా విజయ్ చూసి మిగతా రాష్ట్రాల సీఎంకి కూడా అసూయ పుట్టే పరిస్థితి ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళకి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇప్పుడు పొలిటికల్లో ఉండే వాళ్ళకందరూ కూడా విజయ్ మానియా పట్టుకుంది, విజయ్ ఫీవర్ పట్టుకుంది. అందుకని విజయ్తో నన్ను పోల్చొద్దు అని పార్టీ మీటింగ్లో చెప్పే పరిస్థితి. అక్కడ రాజకీయాలకి ఇక్కడ రాజకీయాలకి జమాన్ ఆస్మిన్ ఫరక్ ఉంది అని చెప్పుకున్న పరిస్థితి. ఊర్లో పెళ్ళైతే ఏదో హడావిడి చేసినారు కదా, అట్లా ఉండే సిచ్యువేషన్ ఇక్కడ చేయకండి అని పార్టీ శ్రేణులను పతిమలాడే పరిస్థితి వచ్చింది విజయ్ సీఎం అయిన తర్వాత. ఎందుకు అలాంటి సిచ్యువేషన్స్? నిజంగానే పొలిటికల్ పార్టీకి సంబంధించిన సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు భయపడే సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయి? సో అక్కడ ప్రజల్ని ఒప్పించి మెప్పించి విజయ్ వైపు టర్న్ చేసుకుని జెన్జీ బ్యాచ్ కూడా వాళ్ళకి అటాచ్ అయ్యింది. కాబట్టి ప్రజా సమస్యలపైన నిజంగా పోరాడతారు అని ఒక నమ్మకం కల్పించారు తప్ప అక్కడ రాజకీయ పరిస్థితులు ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏం లేదు. సో ఏపీలో ఫ్రీ బస్ అది ఇంప్లిమెంట్ అయింది ముందుగా తెలంగాణలో, ఇప్పుడు కేరళలో కూడా అదే బాట నడుస్తుంది. తమిళనాడు విజయ్ వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టుకుంది కూడా అక్కడే. విద్యుత్కి సంబంధించిన ఫ్రీ కరెంట్ 200 యూనిట్లు ఏపీలో ఇప్పటివరకు దానిపైన ఆలోచన చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ఇంప్లిమెంట్ అయింది, మిగతా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ అయింది, విజయ్ కూడా దానిపైన. సో మహిళల భద్రతకు సంబంధించి తెలంగాణలో ఎప్పుడో షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. సో దానిపైన ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణి, మళ్ళీ దాన్ని రీకాల్ చేయాలనే ఆలోచన. సో ఏపీ కూడా దానిపైన ఆలోచిస్తుంది. తమిళనాడుకి సంబంధించిన రాజకీయాల్లో విజయ్ కూడా దానిపైన తొలి సంతకం చేశారు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక డిప్యూటీ సీఎం గుండే పవన్ కళ్యాణ్కి పరిస్థితులు పరిణామాలు ఏంటి అనేది ఆలోచించడంలో, అంచనా వేయడంలో ఫెయిల్యూర్ అంటున్నారు అనలిస్టులు అనమాట. జూలై 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్ అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసినారు. ఎబోలా ఎఫెక్ట్ అట. భారత్ ఆఫ్రికా సమ్మిట్ వాయిదా పడింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎబోలా అలర్ట్. ఆఫ్రికా నుంచి వచ్చే వారికి గైడ్ లైన్స్ జారీ చేసే పరిస్థితి. ఎందుకంటే ఎబోలా వైరస్ దాదాపు 88 మందిని పుట్టన పెట్టుకుంది. మళ్ళీ కరోనా లాగా ఎబోలా వైరస్ భారత్ పైన ఇంపాక్ట్ చూపిస్తే ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ఆ తర్వాత ఎబోలా సంక్షోభం అయితే జనాలు బ్రతకడం చాలా ఇబ్బంది అవుతుంది. సో వడ్లు కొనుగోలుకు హమాలీల కష్టాలంట. స్థానికంగా కూలీలు దొరకక నత్తనరకన ధాన్యం సేకరణ జరుగుతుంది. బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్ కూలీలను తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నారు. ఎండ ఇంపాక్ట్తో పగటిపూటే పనులకు బ్రేక్ పడింది అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు అనమాట. నమస్తే తెలంగాణ చూద్దాం. బాబు కోసం బలిపీఠమట.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి సర్కార్ ద్రోహం చేసింది, డిపిఆర్ తిప్పి పంపించినా సపోర్ట్ చేస్తలేదు అనే వార్తని ఇక్కడ నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. బీఆర్ఎస్లో డిజిటల్ సభ్యత్వ సందడి. సో డిజిటలైజేషన్ కావాల్సిందే, మారుతున్న పరిస్థితులు, పరిణామాలు అండ్ ఈ జెన్జీ వీటన్నిటిని ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన, అమలు అట్లాంటివి ఏమన్నా ఉంటేనే 2.5 సంవత్సరాల ఎలక్షన్స్కి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్కు ఉంది. సో పంట కొనుగోళ్లపై ఎన్నాళ్ళు ముద్దు నిద్ర అని కేటీఆర్ అన్న వార్తని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో అద్భుతంగా తెలంగాణ సచివాలయం 28 ఎకరాల్లో 615 కోట్లతో నిర్మాణం. కేసీఆర్ చదరపు అడుగుకి 6,000 ఖర్చు చేస్తే అమరావతిలో బాబు 20,000 వెచ్చిస్తున్నారు. హత్య రాజకీయాలకు బలైంది మా కుటుంబమే, అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని ఆయన చెప్పిన తర్వాత, బాబు అన్న తర్వాత కేవలం 4 రోజులకే వైఎస్ఆర్ హెలికాప్టర్ బ్లాస్ట్ అయింది. చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. సో కక్ష రాజకీయాలకి, హత్య రాజకీయాలకి బలైన కుటుంబం మాదే, మా తండ్రే బలయ్యాడు అని చెప్పడంతో పాటు ఇక్కడ తెలంగాణ సచివాలయకి సంబంధించిన ఒక కార్యక్రమం జరిగినప్పుడు దానికి 28 ఎకరాల్లో దాదాపు 615 కోట్ల రూపాయల నిర్మాణం ఖర్చయింది. చదరపు అడుగుకి 6,000, కానీ ఏపీలో మాత్రం 20,000. సో 6,000కి సంబంధించి ఇప్పుడు ఉన్నప్పటికీ పోనీ రేటు కాస్త పెరిగిందన్న, గతంతో నిర్మాణాలు ఇప్పుడు నిర్మాణాలు ఒక 10,000 వేసుకుందాం, కానీ దానికంటే మించి ఖర్చు చేస్తున్నారంటే ప్రైవేటు కాంట్రాక్టులకు సంబంధించిన దందా ఎట్లా జరుగుతుంది అనేది దీనికి ఒక నిలువెత్తిన నిదర్శనం. సో తెలంగాణలో జనాలు చాలా చైతన్యంగా ఉంటారు. అందుకని ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నా, లేదంటే ప్రజలను కాస్త నిర్లక్ష్యం చేసినా వాళ్ళని ఫామ్ హౌస్లకి, ఇంట్లోకే పరిమితం చేయడంలో తెలంగాణ గడ్డ ఎప్పుడు ముందు ఉంటుంది. సో అది ఇంకొకసారి ఎలక్షన్కి బీఆర్ఎస్కి గుర్తు చేపించింది, ఆ రుచేందో చూపించింది. అందుకనే మాజీ సీఎం సార్నేమో ఫామ్ హౌస్కి, మంత్రులనేమో ఇంటికి పరిమితం చేసిన పరిస్థితి. సో కాంట్రాక్టులకు సంబంధించి ఇప్పుడు ఏపీలో ఏదైనా ప్రైవేటీకరణ, టూరిజం తీసుకున్న ప్రైవేటీకరణ, విజయవాడకు సంబంధించిన ఒక రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా ప్రైవేటీకరణ, అండ్ దాంతోపాటు గుళ్ళ భూములు ఏవైతే ఎండోమెంట్ భూములు ఉంటే అవి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అక్కడ రెస్టారెంట్లు కట్టియాలి అని ఒక ఆలోచన. సో ఇట్లా భవానీ ద్వీపానికి సంబంధించిన మెయింటెనెన్స్ ప్రైవేటీకరణ. సో ఇక్కడ తెలంగాణలో ప్రైవేటీకరణ చేయాలంటే ఒక్కటికి 100 సార్లు ప్రభుత్వాలు ఆలోచిస్తే, ప్రభుత్వాలు ఆలోచించి గబాలను ఒక నిర్ణయం తీసుకుందామన్నా ప్రజా వ్యతిరేకత, ఉద్యమకారుల వ్యతిరేకత ఉంటే మళ్ళీ వెనక్కి తగ్గే పరిస్థితి. మరి ఏపీలో అట్లాంటి సిచ్యువేషన్ లేదు కదా, ఇంతగానం ఖర్చు పెడుతున్నా అడిగేటోళ్ళు లేరు కదా. ప్రతిపక్షాలను కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు కాబట్టి మిగతా ప్రజలు కూడా వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి లేదు. ప్రజలు, యువత ఎప్పుడైతే ప్రశ్నించడం ఉంటుందో ప్రభుత్వంలో మార్పు వస్తుంది. లేదంటే ఇక ఇంకా చెప్పాలి అంటే ఏపీ ఒక అప్పుల కుప్ప. ప్రతిరోజు ఏపీలో అక్కడ ప్రభుత్వం గడవాలంటే అప్పులు చేసుకొని నడవాల్సిన పరిస్థితి. మొన్న కాగ్ రిపోర్టు బయట పెడితే మంగళవారం ఒకటే రోజు 4,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరట. మరి ఖర్చు చేసి వాళ్ళు ఏమైనా ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏమైనా వేసిరంటే అది కూడా సున్నా. సో అట్లాంటి పరిస్థితులు ఏపీలు ఉంటే దానికి భిన్నమైన రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇట్లాంటి కాంట్రాక్టర్లు కట్టుబెట్టి ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాం అని నిర్ణయం తీసుకోవాలన్నా ఆలోచించేటట్టు రెడీగా ప్రతిపక్షం వచ్చి కూర్చుంటుంది. సో దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ ఒకటి హైలైట్ చేస్తూ రాసినమాట. క్యాబినెట్లో లొల్లి, చెలో ఢిల్లీ. జూన్ రెండో వారంలో మంత్రివర్గ విస్తీర్ణకు అవకాశం ఉండబోతుందంట. 2 బెర్తులకు 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటీ. నమస్తే తెలంగాణ కథనంలో ఢిల్లీకి ఆశావాహులు క్యూ కట్టిర్రంట. సో ఒక పక్క క్యాబినెట్, ఇంకో పక్క కేంద్ర క్యాబినెట్, రాష్ట్ర క్యాబినెట్, కేంద్ర క్యాబినెట్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో పెద్ద చర్చ అయిపోయింది. సో ఇవాళ కూడా బండి భగీరథకు సంబంధించిన ఇష్యూలో ఒక వార్త వచ్చింది. ఒక పక్కనేమో కాంగ్రెస్ మంత్రులు, ఒక మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ మంత్రులు, తర్వాత బీజేపీ ఎంపీలు వీళ్ళందరూ కూడా ఢిల్లీకి వేరు. వాళ్ళ నియోజకవర్గాలని, వాళ్ళ ఊర్లని పక్కన పెట్టే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి పదవీ గండం ఉంది. సో ఒకరికి పదవి పోతుందంటే క్యూలో ఇంకో 4 నిలబడి మాకంటే మాకు. కేంద్రం కూడా అట్లనే ఆలోచిస్తుంది. మహిళా కోటగా డీకే అరుణకి ఇవ్వాలా, సో మహిళలకు మేము పెద్దవి వేసినాం, ఎందుకంటే మొన్ననే మహిళా బిల్లు క్యాన్సిల్ అయింది, దానికి ఇబ్బందికర పరిస్థితులు, అది వేరే సబ్జెక్ట్. సో అది మళ్ళీ మహిళలకు పెద్దపీట వేయాలా చెప్పుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది తెలంగాణలోనే. లేదు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అటు ఈటల బలమైన నేతగా ఉన్నాడు, ఆర్ కృష్ణయ్య బలమైన నేతగా ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికైనా కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలా. లేదు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ క్యూ లైన్లో నిలబడ అరవింద్
ధర్మపురి అరవింద్ ఉన్నాడు, మొన్న కూడా చాలా టఫ్గా గెలిచి బయటపడ్డాడు 50,300 ఓట్లతో. సో ఆయనకేమైనా ఇవ్వాలా? సో వీళ్ళ పేర్లు అయితే ప్రస్తావన వస్తుంది, కానీ బలంగా వినిపిస్తుంది మాత్రం బీసీ సంబంధించిన గలమే. సో బీసీ గలం ముందు పెట్టుకుంటే కేంద్రం అటు ఈటలక ఇటు ఆర్ కృష్ణయ్యక అని చర్చ జరుగుతుంది. ఇక క్యాబినెట్ సంబంధించి అయితే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ముఖ్యమంత్రిని కాదని ఢిల్లీ స్థాయిలో వీళ్ళు లాబింగ్లు జరుపుకుంటున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ ఇంకో ఉన్న 2.5 సంవత్సరాలు మంత్రులు ఉండాలి, వచ్చే ప్రభుత్వం ఏది వస్తుందో ఎవరికి వస్తుందో మేమే పార్టీలో ఉంటామో అనేది అనుమానాలు ఉండే వాళ్ళందరూ ఢిల్లీకి క్యూ కట్టిన పరిస్థితి అనమాట. సో ఇదనమాట ఇవాళ న్యూస్ అనాలిసిస్. మళ్ళీ రేపు పేపర్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం.